రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లాల పునర్విభజన అంశంపై కేబినెట్ లో చర్చ సందర్భంగా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి రాంప్రసాద్. దీంతో సచివాలయానికి రావాలంటూ సీఎంఓ నుంచి మంత్రికి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఏపీ కేబినెట్ సమావేశాల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. రాయచోటి నియోజకవర్గ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపవద్దంటూ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజన లేదా మార్పుల అంశంపై కేబినెట్ లో చర్చ జరుగుతున్న సమయంలో రాయచోటి ప్రాంత ప్రజల సెంటిమెంట్ ను మంత్రి వివరించారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలోకి మార్చడం వల్ల స్థానికంగా తలెత్తే ఇబ్బందులను వివరిస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాంప్రసాద్ రెడ్డిని దగ్గరకు పిలిచి ఓదార్చారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోమని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇటు రాయచోటిని మదనపల్లిలో ఎందుకు కలపకూడదు అని కొన్ని రీజన్స్ ను సైతం ఈయన ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. అండ్ ఆయనను ఇటు సీఎం ను కలవాలంటూ సీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి రాజేష్? ఎస్ఎంటే క్యాబినెట్లో ఈ చర్చ జరిగిన తర్వాత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చి కూడా ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో కూడా మాట్లాడకుండా కారుకి వెళ్ళిపోయారు. తన ఛాంబర్కి కూడా వెళ్ళలేదు. సిబ్బంది కూడా ఎక్కడ సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కొంత అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం నడిచిన వెంటనే సీఎంఓ నుండి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ వెళ్ళింది. ముఖ్యమంత్రితో భేటీకి రావాలంటూ పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. భేటీ అయ్యి తన నియోజకవర్గానికి సంబంధించి ఇష్యూ సంబంధించి ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఒకసారి మనం ఇక్కడ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరిగి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత ఆయన వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. దాదాపు 10 నిమిషాలు ముఖ్యమంత్రితో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ అయినట్టు తెలుస్తుంది. రాయచోటిని మార్చడం వల్ల వచ్చే ఇబ్బందులు, అక్కడ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ ఇప్పుడు అక్కడ వెల్లువెత్తుతున్న నిరసనలు అంశాలన్నిటి కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి కూడా ఆయనకి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారని తెలుస్తుంది. కేవలం రాయచోటిని దృష్టిలో పెట్టుకుంటే అన్నమయ్య జిల్లాలోని మిగతా నియోజకవర్గ ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ కానీ కొంత ఇష్యూస్ వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగానే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా మండిపల్లికి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బుజ్జగించారు కాబట్టి మండిపల్లి ఈ వ్యవహారం పైన వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వెళ్తూ కూడా కారులో ఆయన కొంత నవ్వుతూనే అభివాదం చేసుకుంటూ వెళ్లారు కాబట్టి ఖచ్చితంగా ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అయ్యే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి చూడాలి ఆయన మండిపల్లి మీడియా ముందుకు వస్తే కానీ ఏం జరిగింది ఏంటనేది తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రితో భేటీ కూడా అయిపోయింది. మండిపల్లి ప్రస్తుతం తన ఛాంబర్ కూడా వెళ్ళి తెలుస్తుంది. ఫర్దర్గా ఏం చేయబోతున్నారు. రెండోది రాయచోటి స్థానంలో మదనపల్లి ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది. కేబినెట్ కూడా అప్రూవల్ ఇచ్చింది కాబట్టి అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉండబోతుంది. దానికి మంత్రి కూడా దాదాపు అంగీకరించినట్టు తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజల ఎమోషన్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి నిరసనలకి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, అక్కడ వాళ్ళకి ఏ విధంగా నచ్చ చెబుతారు, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే చంద్రబాబుతో భేటీ అయింది కాబట్టి భేటీ తర్వాత ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే రాజేష్, అసలు ఎటువంటి రీజన్స్ ను ఇటు ఆయన పేర్కొన్నారు, ఇటు రాయచోటిని మదనపల్లిలో ఎందుకు కలపకూడదు అంటూ కూడా కొన్ని రీజన్స్ ను ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఏంటి ఆ రీజన్స్? అండ్ రాయచోటి ప్రజలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. రాయచోటి ప్రజల నుండి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి రాజేష్? అంటే రాయచోటికి సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం కూడా అంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి వివరించినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిణామాలు 2019కి ముందున్నటువంటి పరిణామాలు, 2024కి ముందున్న పరిణామాలు, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం వస్తుంది, రెండోది పొలిటికల్గా ఒకవేళ రాయచోటిని మార్చడం వల్ల పొలిటికల్గా జరిగే డ్యామేజ్, ఇలాంటి అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలుస్తుంది. అక్కడ ప్రజల సెంటిమెంట్ని కానీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది, ఈ ఆలోచనని పునరాలోచిస్తే బాగుంటుంది అభిప్రాయాన్ని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా పరిశీలిద్దాము, చూద్దామనే ఆ మాట కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడితేనే మొత్తం వివరాలు బయటకు వస్తాయి కాబట్టి ముఖ్యమంత్రి ఏం చెప్పారు, ముఖ్యమంత్రి ఏమైనా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు, రాయచోటినే తిరిగి కొనసాగించే విధంగా ఏమైనా చంద్రబాబు హామీ ఇచ్చారా లేదనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక రాజేష్, ఇటు రాయచోటి ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు సైతం మదనపల్లిలో కలపడానికి వాళ్ళు సైతం ఇష్టపడినట్టుగా అర్థమవుతోంది. ద సేమ్ టైం కేబినెట్ నిర్ణయం సైతం తీసుకుంది. సో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని అనుకోవాలి రాజేష్? ఖచ్చితంగా అంటే ఒకవేళ నిజంగా మదనపల్లి రాయచోటిని కాదని మదనపల్లి కనుక తీసేసుకుంటే కనుక ప్రస్తుతానికి చేసేదేం లేదు. ఫర్దర్గా ఒకవేళ మళ్ళీ అక్కడ ప్రజల మనోభావాలు కానీ ఇప్పుడు మంత్రి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కానీ పరిగణన తీసుకుంటే కనుక మరోసారి దీని మీద నిర్ణయం మీద పునరాలోచించుకునే అవకాశం కనబడుతుంది. కానీ సమయం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి వరుసగా 2 రోజులుగా శని ఆదివారాలు సమావేశాలు పెట్టుకున్నారు. ఈరోజు క్యాబినెట్లో కూడా ఈ అంశం మీద చర్చ జరిపి ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా రాయచోటి కాకుండా మదనపల్లె జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానికి రాయచోటి ప్రజలకి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా అక్కడ ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ చూస్తామని హామీ కూడా చంద్రబాబు ఇచ్చినట్టు తెలుస్తుంది. మదనపల్లికి ఆల్రెడీ మెడికల్ కాలేజీ ఉంది. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్గా కూడా చేర్చడం వల్ల రాయచోటి నష్టపోతుందనే అభిప్రాయాన్ని అక్కడ స్థానిక ప్రజలు మంత్రి కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ మెడికల్ కాలేజీని తిరిగి రాయచోటికి కేటాయించడమా లేకపోతే వేరే ఏదైనా ప్రాజెక్టు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక ప్రాజెక్టు రాయచోటికి అందించడం ఇలాంటి ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాలని అన్వేషించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామనే అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సర్తాజ్, ఇటు మంత్రి రామ్ ప్రసాద్ చేస్తున్న ఈ వాదనకు సంబంధించి అండ్ రాయచోటి ప్రజల అభిప్రాయాలకు సంబంధించి ఇటు గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు రాజేష్? అంటే సానుకూలంగా స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? అంటే ఖచ్చితంగా మంత్రి అభిప్రాయం, అక్కడ స్థానిక నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం ఒకటే. రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాలి, జిల్లా పేరు మార్చుకున్న రాయచోటి మాత్రం జిల్లా కేంద్రంగా కొనసాగించాలనేది మంత్రి కానీ అక్కడ నియోజకవర్గాల ప్రజలు కానీ పార్టీలు అతీతంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు రాయచోటిని మార్చి మదనపల్లి జిల్లా కేంద్రంగా మార్చడం ద్వారా ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. తద్వారా రాజకీయంగా కొంత పొలిటికల్గా కూడా ఇబ్బందులు ఎదురవుతాయనేది స్వయంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ కేవలం రాయచోటిని దృష్టిలో పెట్టుకుంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అన్ని అనుకూలంగా ఉండే విధంగానే ఇప్పుడు రాయచోటి స్థానంలో మదనపల్లి తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు రాయచోటిని అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని అక్కడ ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఆల్టర్నేట్ ఏదైనా చూపించి తద్వారా రాయచోటికి కూడా న్యాయం చేస్తామని ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన ఛాంబర్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.